అండి అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ టేపీ అమ్మాయి ఐషు. సో ఫ్రెండ్స్, ప్లీజ్ అండి అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. మన ఛానల్ అయితే 1K దగ్గరలో ఉందన్నమాట. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. 1K దగ్గరలో ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో మేమైతే ఇంకా రీసెంట్గా షిరిడి అయితే వెళ్ళేసి అయితే వచ్చేసాం కదా. సో ఇంకా దాని గురించి వీడియోస్ కూడా అప్లోడ్ చేసేసాను ఆల్రెడీ. ఇంకా కొంచెం మీతో మాట్లాడాలి అండ్ నేను అక్కడ ఏమేమి కొనుక్కున్నాను అని కొద్దిగా మీతో మాట్లాడాలనిపించి ఇలా మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. సో అదే అండి, ఇంకా నా ఛానల్ గురించి కూడా మీతో కొంచెం షేర్ చేసుకుందాము అండ్ అనేసి ఇంకా వచ్చేసాను అనమాట. సో ఏం లేదండి, మన ఛానల్ అయితే మానిటైజేషన్కి ఇంకా ఆఫ్ ఉంది అనమాట. అంటే వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయాయి. నా ఛానల్లో వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయి 3 months అయిందండి. మనకు అంటే ఆఫ్ మానిటైజేషన్ కూడా అయిపోయింది అనమాట. అట్లీస్ట్ నాకు ఆఫ్ మానిటైజేషన్ అయిపోయి ఒక 4 months అయ్యిందనమాట. ఇంకా తర్వాత ఆఫ్ మానిటైజేషన్ అయిన ఒక 1 monthకి నాకు వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయితే అయిపోయాయి. కానీ నాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అనమాట. కొంతమంది ఏంటంటే సబ్స్క్రైబర్స్ తొందరగా వచ్చేస్తారు, వాచ్ అవర్స్ కావడం ఒక చాలా కష్టము, 4-5 years వరకు కూడా కొంతమందికి రావు లక్ ఉంటే అని చాలామంది చెప్పారు. సో నాకు ఇంతకు ముందు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండిందనమాట. యూట్యూబ్ ఛానల్ ఏంటంటే ఉండింది, పర్లేదు, డాలర్స్ కూడా యాడ్ అయ్యాయి. బట్ అది వ్యూస్ అంతగా పోయేది కాదు అది కూడా నాకు. బట్ అందులో ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు, సబ్స్క్రైబర్స్. కానీ ఒక ప్రాబ్లం అయితే వచ్చిందనమాట. దానికి రీయూజ్డ్ కాంటెంట్ అని పడేసింది. తర్వాత అప్పియర్ కోసం కూడా నేను అప్లై చేసుకున్నాను, కానీ నాకు అది ఎందుకో ఫెయిల్ అయ్యి ఇచ్చిందనమాట. సరేలే, నాకు ఎందుకో ఇంకా ఆ ఛానల్ మీద ఇంట్రెస్ట్ అయిపోయింది. ఇది స్టార్ట్ చేసి నేను 1 year అవుతుందనమాట. నాకు 1 year లోపలే నాకు ఆఫ్ మానిటైజేషన్ అయిపోయింది. ఇంకా వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయితే అయిపోయాయి. నాకు ఓన్లీ మిగిలింది సబ్స్క్రైబర్స్ మాత్రమే. ఇంకా 300 సబ్స్క్రైబర్స్ 350 సబ్స్క్రైబర్స్ అయితే నాకు 1K అయిపోతారు అండ్ మానిటైజేషన్ కూడా అయిపోతుంది అనమాట. సో ప్లీజ్ అండి, అందుకోసమే నేను మిమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా మందిని అడిగాను, ఇంకా నాకు ఎందుకో వాచ్ అవర్సే తొందరగా కంప్లీట్ అయిపోయి సబ్స్క్రైబర్స్ రావట్లేదు అంటే అందరూ కూడా ఇదే అన్నారు. ఎవరికైనా సబ్స్క్రైబర్స్ తొందరగా వచ్చేసారు, వాచ్ అవర్స్ కావడం చాలా కష్టము, కానీ నీకు వాచర్స్ బాగానే వచ్చింది తొందరగా అని. కానీ ఏంటంటే నా వీడియోస్ పర్లేదండి, నాకు మూవ్ అని అవుతున్నాం అనమాట. వీడియోస్ నాకు పర్లేదు, నాకు వీడియోస్ వెళ్ళడం వల్ల నాకు ఒక వీడియో చాలా బాగా వైరల్ అయిపోయింది అనమాట. ఆ వీడియో నుంచి నాకు చాలా మంచి వాచ్ అవర్స్ అయితే చాలా బాగా కలిసి వచ్చిందనమాట. అండ్ ఆ వీడియో ఒకటేమి కాదు, అంటే ఫస్ట్ అది దానివల్లనే ఒక ఆఫ్ మానిటైజేషన్ పైన అయిపోయింది నేను ఒక్క వీడియో వల్ల నాకు. ఇంకా మిగతా వీడియోస్ కూడా నాకు అన్నీ కూడా కొన్ని 4K 3K 2K 1K ఇలా చాలా అన్నీ అలాగే వెళ్ళాయి. ఇంకా నాకు మామూలుగా నేను డైలీ బ్లాగ్స్ కూడా ఒక 300 200 500 6 ఇలా ఎంత వెళ్తూ ఉన్నాయి అన్నమాట. కానీ నాకు ఇంతకు ముందున్న ఛానల్ అయితే అస్సలు ఇలా వ్యూస్ అలా వచ్చేవి కాదు, కానీ సబ్స్క్రైబర్స్ అయితే బాగుండేది. బట్ ఇంకా ఏమో నా బ్యాడ్ లక్ అనమాట. సో అందుకోసమే సబ్స్క్రైబర్స్ రావాలి, అందుకోసమే నేను ఇంకా చాలామంది అన్న లైవ్స్ చేయి, షార్ట్స్ పెట్టు, లైవ్స్ చేయడం వల్ల సబ్స్క్రైబర్స్ తొందరగా వచ్చేస్తారు అని చాలామంది చెప్పారు. కానీ నాకు ఎందుకో లైవ్ అసలు ఇంట్రెస్ట్ లేదు, అంత ఓపిక లేదు నాకు లైవ్స్ ముందు కూర్చొని అంత. కానీ చాలామంది అదే చెప్తారు, లైవ్స్ చేయి తొందరగా సబ్స్క్రైబర్స్ వస్తారు, టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటావు అని. అంటే నువ్వు లాంగ్ వీడియోస్ కూడా పెట్టాక ఇప్పుడు నీకు వాచ్ అవర్స్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఇంకా నువ్వు లాంగ్ వీడియోస్ పెట్టినా కూడా నీకు ఇప్పుడు యూజ్ ఏం లేదు. ఆఫ్టర్ మానిటైజేషన్ తర్వాత లాంగ్ వీడియోస్ పెట్టుకున్నా కూడా నీకు యాడ్ అవుతుంది. ఫస్ట్ నువ్వు మానిటైజేషన్ కంప్లీట్ చేసుకో, లైవ్స్ చేయని చాలా మంది చెప్తూనే ఉన్నారు అనమాట. ఎవరి దగ్గర నేను ఇది చెప్పినప్పుడు వాళ్ళు అదే చెప్తున్నారు, షార్ట్స్ చెయ్యి తర్వాత లైవ్స్ చెయ్యి, సబ్స్క్రైబర్స్ తొందరగా వచ్చేస్తారనేసి. అయితే బట్ ట్రై చేస్తాను. లైవ్స్ అయితే అంత పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, కానీ పెడతాను అప్పుడప్పుడు. కానీ నేను ఏదో సూపర్ చాట్స్ కానీ మెంబర్షిప్కి ఇలాంటి వాటికి నేను అసలు లైవ్ పెట్టట్లేదండి, ముందే చెప్తున్నాను. నాకు ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే కావాలి, సో అందుకోసమే పెడుతున్నాను అనమాట. సో ఇదండి నా ఛానల్ గురించి, ఇదనమాట అప్డేట్ అయితే ఇచ్చేసాను అనమాట. సో సగం పెళ్ళి అయిపోయింది, ఇంకా సగం పెళ్ళి ఉందనమాట మన ఛానల్కి. సగం కూడా లేదండి, ఇంకా 100కి ఒక 75% అయిపోయినట్టే. ఇంకా ఒక 25% ఉంది, అది మీ చేతుల్లో ఉందన్నమాట. ఇంకా ఇప్పుడైతే నేను షిరిడీకి వెళ్ళాను కదా, సో అక్కడ నేను ఏమేమి తీసుకున్నాను అనేది అయితే మీతో చూపిస్తాను అనమాట. నవ్వకండి, నేను అక్కడ ఏం తీసుకున్నానంటే అసలు ఏమీ కూడా తీసుకోలేదన్నమాట. ఎందుకంటే నాకు పెద్ద అక్కడ అంటే
అలాంటి వెళ్ళిన చోటికి నాకు పెద్దగా ఇంట్రెస్ట్ అయితే ఉండదండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మనం ఒక తిరుపతికి వెళ్ళినా ఎక్కడికండి అరుణాచలంకి వెళ్ళినా ఎక్కడ ఏ టెంపుల్స్కి వెళ్ళినా కూడా మనకు అవే ఉంటాయి, అంటే నార్మల్ అవే ఉంటాయి అన్నమాట. బ్యాంగిల్స్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి, చైన్స్, రింగ్స్, బ్యాంగిల్స్, స్టిక్కర్స్ అలాంటివి ఎక్కువ ఉంటాయి. తర్వాత ఇంకా పిల్లలకైతే ఇంకా టాయ్స్ అవి ఉంటాయి అన్నమాట. సో నాకు ఇంకా అందుకే అసలు ఏమి కూడా కొనబుద్ధి కాలేదు. అండ్ అక్కడ షిరిడీలో అయితే అసలు మన తిరుపతి బెస్ట్ అనిపిస్తుందండి. అంత కాస్ట్ ఉన్నాయి, చాలా 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 కాస్ట్ ఉన్నాయి అన్నమాట. ఇంకా నాకు అది చూసి అస్సలు కొనబుద్ధి కాలేదు. బట్ కొన్ని మా ఆయన సాటిస్ఫాక్షన్ కోసం తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి బ్యాంగిల్స్ అండి. ఇలాంటి బ్యాంగిల్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడైనా దొరుకుతాయి, కానీ అక్కడ ఉన్నవన్నీ కూడా ఇవే బ్యాంగిల్స్ అయినాయి అనమాట. బట్ ఏదో ఒకటి లేని మా ఆయన సాటిస్ఫాక్షన్ కోసం అనేసి అయితే ఈ 2 బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది కూడా ఏదో అలాగా తీసుకోవాలి అనేసి తీసుకున్నాను అనమాట. సో ఇదేమంటే కొంచెం డబల్ షేడ్ అనమాట. ఇలా ఒక రకంగా చూస్తే ఒక కలర్ కనిపిస్తుంది, మనకి ఇటు నుంచి ఒక పక్క చూస్తే ఇంకో కలర్ కనిపిస్తుంది అండి. గ్రీన్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్. ఇంకా మనకు అంటే సింగిల్ బ్యాంగిల్ వేసుకోవడానికి ఇలా డ్రెస్లోకి ఎలా బాగుంటుందిలే అన్నట్టు ఇంకా ఇది తీసుకున్నాను అనమాట. ఇంకా అది కూడా డబల్ షేడ్ కదా అనేసి అయితే. సో ఇది ఒక జత తీసుకున్నాను. నవ్వకండి, అసలు ఏమి తీసుకోలేదు నేను పెద్దగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది కూడా బ్యాంగిల్స్ అనమాట. ఇవి వచ్చేసి మనం ఏదైనా మట్టి గాజులు వేసుకుంటాం కదా, ఆ మట్టి గాజులకి సైడ్ బ్యాంగిల్స్గా వేసుకోవడానికి బాగుంటాయి అన్నట్టు ఇంకా ఇవి తీసుకున్నాను అనమాట. సో తీసుకోవాలనిపించింది నాకు యాక్చువల్గా. నాకు అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడే కాదు ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ఏమంటే మంచిగా ఫొటోస్ కావాలి, మంచిగా రీల్స్ కావాలి, మంచిగా యూట్యూబ్ వీడియోస్ కావాలి, అంత తప్ప నాకు అక్కడ ఏం తీసుకోవాలనిపించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దర్శనం కావాలి. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ఏమంటే ఇంకా ఫోర్స్కి ఇవి తీసుకున్నాను. ఇవి కూడా అంతే అనమాట. ఇవి కూడా బ్యాంగిల్సే, ఇంకా అదే సైడ్ బ్యాంగిల్స్ అనమాట. చిన్నగా ఉంటాయి, మనం మట్టి గదిలో తీసుకోవడానికి బాగుంటుంది అనమాట. అండ్ తర్వాత ఇది వచ్చేసి ఇది చూసారా, ఇది బ్రాస్లెట్ లాగా అనమాట. అంటే వాచ్ లాగా ఉంటుంది చూడడానికి. మనం ఒక హ్యాండ్కి వాచ్ కట్టుకుని ఇంకో హ్యాండ్కి ఇది మనం వేసేసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా ఇవే తీసుకున్నానండి నేనైతే. ఇంకేం కొనుక్కోవాలి. అక్కడ ఉండేది కూడా బ్యాంగిల్స్, స్టిక్కర్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇవే ఉన్నాయి ఇంకా. సో ఇలా ఉంటుందన్నమాట. మనం ఇలా వేసేసుకోవడమే బాగుంటుంది అనేసి తీసుకున్నాను. ఇవన్నీ కూడా మా ఆయన ఫోర్స్గా తీసుకున్నానండి. నాకైతే ఇష్టంగా అయితే తీసుకోలేదు. ఇంకా వద్దు అంటేనే మా ఆయన ఏదో ఒకటైనా కనీసం తీసుకో, వచ్చినందుకు మెమొరీ ఉంటుంది కదా అన్నట్టు ఇంకా తను బలవంత పెడుతుంటే ఇవి తీసుకున్నాను. ఇది ఒక్కరే వెళ్ళుకుంటే బాగుంటుంది వేయడానికి. సో చూపిస్తాను అయినప్పుడు మీకు. ఇంకా అంటే మనం ఎక్కడికి వెళ్ళినా, ఇంకా ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళినా, ఒక షాపింగ్ మాల్కి ఎక్కడికి వెళ్ళినా ఇంకా మన లేడీస్కి కావాల్సినవే ఇవే ఉంటాయి అన్నమాట. నాకు అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఇలాంటివి. ఏమంటే నాకు ఏమైనా స్పెషల్గా ఏమైనా ఉంటే తీసుకోవాలనిపిస్తుంది. సో ఇలా అనమాట. సో చూస్తారు కదా, బ్యాంగిల్ లాగా ఉంటుంది, బ్రాస్లెట్ అండి. బాగుంటుంది. మనం ఒక చేతికి బ్యాంగిల్ ఒక చేతికి వాచ్ కట్టేసుకుని ఇంకో చేతికి వేసుకుంటే అవి చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఇదైతే తీసుకున్నానండి. నా కోసం అయితే ఇంతేనండి. ఈ 3 ఐటమ్సే తీసుకున్నాను. ఇంకా మా ఆయన అయితే అస్సలు తీసుకోలేదు. తనకి ఏది కూడా లైక్ కాలేదన్నమాట. ఇలాంటిది ఒక బ్రాస్లెట్ చూసారు, తనకి ఇష్టం కాలేదు, తీసుకోలేదన్నమాట. నా కోసం అయితే అవి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఇవి వచ్చేసి చాక్లెట్స్ అనమాట. మా బాబు ఏదో తీసుకున్నాడు, ఒక్కటి తిన్నాడు, అసలు తినలేదు. ఇంకా అవి మిస్ అయిపోయి ఇందులో వచ్చాయి, ప్రసాదాల్లోకి వెళ్ళాల్సినవి ఇందులో వచ్చేసాయి అనమాట. సో ఇంకా ఇది వచ్చేసి ఇంకా సాయిబాబాది విగ్రహం అండి. సో చాలా బాగా నచ్చింది నాకు. ఆల్రెడీ మా ఇంట్లో ఉందన్నమాట. అయినా కూడా ఇంకా మనం టెంపుల్కి వెళ్ళాం కదా, ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే ఖచ్చితంగా తీసుకోవాలని కాదు, నాకు తీసుకోవాలనిపించింది. అండ్ నాకు సేమ్ ఇలాంటిదే ఉంది ఇంట్లో, బట్ చిన్న సైజ్ అనమాట, చాలా చాలా చిన్న సైజు. సో అలాంటిది కొంచెం పెద్ద సైజ్ అయితే తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. అండ్ ఇది కూడా కొంచెం కాస్ట్ అనిపించింది. సో ఇది వచ్చేసి ఇంకా దండ అనమాట, పూసల దండ, ఇలా మెడలోకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది కదా. సో ఇదనమాట, చాలా బాగుందండి, నాకు చాలా ఇష్టము. నాకు గురువారం అంటేనే చాలా ఇష్టం అనమాట. ముందు నుంచి గురువారం అంటే చాలా ఇష్టము. అండ్ సాయిబాబా అంటే కూడా చాలా ఇష్టం అనమాట. అండ్ ఇంకా పెళ్ళైనాక బాబు కూడా నాకు ఆ రోజే పుట్టాడనమాట.
అనమాట. గురువారం రోజు నాకు బాబు పుట్టాడు. అప్పటి నుంచి నాకు ఇంకా ఇంకా ఎక్కువ ఇష్టం అయిపోయింది అనమాట. నాకు ఏదైనా కొన్ని కొన్ని పనులు కూడా గురువారం మంచిగా సెట్ అయిపోతాయి. సో అందుకే నాకు బాబాని ఎక్కువగా నమ్ముతాను అనమాట. అండ్ ఇంకా చూస్తారు కదా, ఇది అయితే తీసుకున్నాను. ఇది ఇంకా వైట్, మొత్తం వైట్ తీసుకుందాం అనుకున్నాను, కానీ నాకు ఎందుకో ఆ వైట్ అంతగా సెట్ కాలేదనిపించింది, అంటే నాకు లైక్ కాలేదన్నమాట. సో ఈ ఆరెంజ్ కలరే చాలా ఇష్టం నాకు. ఇంట్లో ఉన్నది కూడా నాకు ఆరెంజ్ కలరే. ఇప్పుడు కూడా ఆరెంజే తీసుకున్నాను. చాలా బాగుంది కదా. సో ఇది తీసుకున్నాను అనమాట షిరిడీలో. ఇంకా సాయిబాబా విగ్రహం ఖచ్చితంగా తీసుకోవాలి కాబట్టి. ఇంకా నెక్స్ట్ ఇది చూసారండి, ఇది వచ్చేసి ఇంకా ఇది చూసారా, ఇది దీపం పెడతాం కదా. సో మనం బయట తులసి చెట్టు దగ్గర దీపం పెట్టినప్పుడు మొన్న వీడియోలో చూపించారు, ఎన్నిసార్లు దీపం పెట్టినా కొండెక్కుతుంది గాలికి అనేసి అయితే. సో అందుకోసం నాకు అక్కడ గుర్తు వచ్చింది అనమాట. ఇలాంటివి ఎక్కడైనా దొరకాయి అనమాట, కానీ టైం రాలేదు, వెళ్ళి తీసుకురావడానికి టైం రాలేదనమాట. ఇంకా అక్కడ ఎలాగో కనిపించాయి కదా అనేసి అయితే ఇంకా తీసుకున్నాను. చాలా బాగా అనిపించింది. అండ్ మెమొరీ కూడా ఉంటుంది, ఇది షిరిడీలో తెచ్చుకున్నాము అన్నట్టు. అందుకే అక్కడ తీసుకున్నాను. లాస్ట్ సైజ్ తీసుకున్నానండి. అక్కడికి చాలా కాస్ట్లీ అనమాట. నిజంగా 250 or 300 పడింది చిన్న సైజు. బట్ మనకి ఇక్కడ చాలా తక్కువకే దొరికేవి. కానీ ఏం చేద్దాం, అక్కడే తెచ్చుకున్నాను అనమాట. చాలా బాగుంది దీపము. ఇక్కడికి పెట్టేసి ఇంక ఇలా పెట్టేస్తే మంచిగా ఉంటుంది అనమాట. తులసి చెట్టు దగ్గర పెట్టేసుకోవడానికి. సో ఇంకా ఫైనల్లీ మా బాబు టాయ్స్ అయితే కొనుక్కున్నాడు అనమాట. సో ఇవన్నీ తీసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా మా బాబుకి టాయ్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇవైతే తీసుకున్నాడు. ఇంకా 2 ఏదో తీసుకున్నాడు, ఎక్కడో పడేసినాడు అనమాట. ఇంకా ఉన్నది చూపిస్తున్నానండి. సో ఫైనల్లీ ఇదనమాట. సో షిరిడి నుంచి అయితే ఏది ఎక్కువగా తెచ్చుకోలేదు, ఓన్లీ ఇవి మాత్రమే తెచ్చుకున్నాము. సో ఇది మా బాబు ఇది కూడా చూపించుకొని అయితే ఇచ్చాడు, ఇది ఇక్కడే తీసుకునేది. సో ఫైనల్లీ ఇదండి నా వీడియో. ఇదనమాట వీడియో అయితే. ఇంకా ఎలా అనిపించింది, పెద్దగా ఏమి కొనుక్కోలేదు. సో ఇలా సింపుల్గా ఇలా తీసేసుకుని అయితే వచ్చేసాము. ఎలా అనిపించింది ఏంటి అనేది చిన్న కామెంట్ అయితే చేసేయండి. అండ్ తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేశారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అనమాట. ఓకేనా అండి, ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాను. అంతవరకు బాయ్.